ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. గత తెలంగాణ ప్రభుత్వంలోని అధికారులు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐపి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా సమాచారం. రియల్టర్లు, సినీ ప్రముఖుల ఫోన్ నెంబర్లు సైతం ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడటంతో మొత్తం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్లతో పాటు రియల్టర్ల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కూడా తాకిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా హీరోయిన్ల నెంబర్లే ఉండటం సంచలనం సృష్టిస్తోంది. వీరితో పాటు ప్రముఖ యాంకర్ల ఫోన్ నెంబర్లపై కూడా ట్యాపింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైకి వెళ్లిన ఓ ప్రముఖ హీరోయిన్ నెంబర్ను సైతం హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా తెలుగులో ప్రముఖ నటి ఫోన్ నెంబర్ కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ నటి మరెవరో కాదు, పవిత్ర. నటి పవిత్ర లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలుస్తోంది. అసలు ఆమె ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందో అర్థం కావటం లేదు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. దుర్మార్గుల్లారా, ఆఖరికి ఆమె ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారా అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో నిజం ఎంతుందో తెలియదు, కానీ ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు లాగారని టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.